నేను ఛానల్ స్టార్ట్ చేసిన విషయం ఇప్పట్లో ఎవరికి చెప్పొద్దని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళంతటా వాళ్ళకి తెలిస్తే ఓకే. కానీ నా అంతట నేను చెప్పొద్దని చెప్పేసి అనుకున్నాను. అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిన వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మీకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తున్నాయా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. కానీ వాళ్ళకి తెలియదు కదా పాపం, యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనీ రాదని చెప్పి. ఎంతో కష్టపడి వీడియోలు తీసి బై లక్ మనకు అదృష్టం కలిసి వచ్చి ఏదో ఒక వీడియో వైరల్ అయితే అప్పుడు ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనీ వస్తుందని చెప్పేసి. కానీ వాళ్ళు అట్లా అడిగినప్పుడు నా ఫీలింగ్ ఏంది తెలుసా? మగధీర మూవీలో బ్రహ్మానందం ఒక సీన్ లో అనుకుంటాడు కదా, అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అని చెప్పేసి. సేమ్ ఫీలింగ్ అనమాట నాది. అంటే అన్నారు కానీ నిజంగా యూట్యూబ్ నుంచి డబ్బులు ఇస్తే ఎంత బాగుందో అని చెప్పేసి. కొంతమందికి అయితే ఛానల్ స్టార్ట్ చేసిన తక్కువ టైంలోనే మానిటైజేషన్ అయినా అయిపోతుంది అనమాట. అది దానికి అదృష్టం ఉండాలి. ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయిందనమాట. కానీ అసలు ఏం పట్టించుకోలేదు, వీడియోస్ కూడా చేయలేదు. ఎప్పుడో వీలైనప్పుడు ఒక వీడియో చేసేసి ఇంకా ఈ రోజు ఏం వీడియో పెడదాం, రేపు ఏం వీడియో పెడదాం, ఏం వీడియోస్ చేస్తానులే అని చెప్పేసి ఛానల్ మూలకు పడేసిన అనమాట. కానీ యూట్యూబ్ లో చాలా మంది మాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందని చెప్పేసి వీడియోస్ పెడుతుంటే నాకు సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి రెగ్యులర్ గా పెడుతున్నాను అనమాట. ఈ మధ్య నాకున్న సబ్స్క్రైబర్స్ ఓన్లీ 300+ అనమాట. చూడాలి మరి మనకి ఎప్పుడు లక్ కలిసి వస్తుందో. సరే అండి, మరి మీరు మాత్రం వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.